హలో అండి, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాలు, టవర్స్ కోసం ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు వివరాలు అయితే తెలుసుకుందామండి. దానిలో భాగంగా ఇప్పుడైతే మనం చూస్తుంది వచ్చేసి ముందు వైపు ఇవి జడ్జీస్కి సంబంధించిన భవనాలు అన్నమాట. మొత్తం మీరు చూడొచ్చు, చాలా వరకు పని అయితే చాలా వరకు పూర్తయ్యే దశకైతే చేరుకుందనమాట. ఇంకా మనకి G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్తో ఫస్ట్ స్టేర్ వరకు నిర్మిస్తున్న ఈ భవనాలన్నీ చూడొచ్చు మీరు. ఇవన్నీ వచ్చి మనం N11 రోడ్లో నుంచి అయితే నేను మీకు చూపిస్తున్నాను అండి. N11 రోడ్డు దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఈ డ్రైనేజీ డక్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి, ముందు వైపు భవనాలు అయితే ఈ ప్లాస్టరింగ్ అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన భవనాల దగ్గర. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇవన్నీ వచ్చేసి మనకి 186 భవనాలను అయితే నిర్మిస్తున్నారండి. మనకి జడ్జీస్కి సంబంధించిన భవనాలేమో 79 అయితే నిర్మిస్తున్నారనమాట. అలాగే ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన నేను చెప్తున్న వచ్చేసి ఇవి ఇండివిజువల్ హౌసెస్ అనమాట. అలాగే దీనిలో ఏఎస్ టవర్స్ కూడా ఉన్నాయండి, అక్కడ చూడొచ్చు మీరు ముందు వైపు. నేను అవి కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం 18 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. దీనిలో వచ్చేసి మనకి 288 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి మొత్తం 18 టవర్స్ అనమాట. అలాగే ఏపీసీఐడిఏ భవనం కూడా చూడొచ్చు, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇవి వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన టవర్స్ అనమాట. చూస్తున్నారు కదండి, ఈ పెయింటింగ్ వర్క్స్, అలాగే లోపల ఇంటీరియర్కి సంబంధించిన వర్క్స్, అలాగే ఒకటి చూడొచ్చు మొత్తం. అలాగే లోపల మొత్తం వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. అలాగే డిజైన్ కూడా చూడొచ్చు, ఇక్కడ కొత్తగా డిజైన్ అయితే అమర్చారు. మొత్తం వచ్చేసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఇవి మొత్తం 18 టవర్స్ అనమాట. చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి. ఇవి వచ్చేసి 6 టవర్స్, 144 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ టవర్స్ ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినవి, అలాగే ఈ ఏఎస్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ వచ్చేసి మొత్తం 24 టవర్స్, అలాగే 432 ఫ్లాట్లు అయితే ఉంటాయండి. అవి 18 టవర్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినవి. ఇవి వచ్చేసి 6 టవర్స్. అలాగే దీనిలో ఇండివిజువల్గా నిర్మిస్తున్న గృహాలు కూడా ఉన్నాయన్నమాట, భవనాలు కూడా. అవి నేను ముందు మనకి జడ్జి భవనాలు చూసాం కదండి, అలాగే అవి వచ్చేసి 79 జడ్జి భవనాలు అనమాట. అలాగే ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన భవనాలను కూడా నిర్మిస్తున్నారు. నేను అవి కూడా ముందు వైపు మీకు చూపిస్తాను. అక్కడ కూడా వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అప్డేట్ కూడా చూద్దాం మనం. ఇవన్నీ మనం అయితే ఇప్పుడు చూస్తుంది వచ్చేసి గవర్నమెంట్ సిటీ అండి. ఈ అమరావతిలో మెయిన్గా ఏంటంటే 9 సిటీస్గా అయితే విభజించారనమాట. దీనిలో నేనైతే గవర్నమెంట్ సిటీ మీదే ఎక్కువ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, గవర్నమెంట్ సిటీ దగ్గరే. అవే నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ హైకోర్టు, ఈ ఐకానిక్ టవర్స్, ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలు కానీ వర్క్స్ అన్నీ మనకి గవర్నమెంట్ సిటీ దగ్గరే జరుగుతున్నాయి. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు ముందు వైపు ఐఏఎస్, ఐపీఎస్కి సంబంధించిన భవనాల దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదండి, ఇవి కూడా చాలా మార్పు అయితే కనిపిస్తుంది. ఇండివిజువల్ భవనాలు అండి ఇవి, జడ్జీస్ భవనాలు. అలాగే వెనకున్న ఏఎస్ అవి వచ్చేసి టవర్స్ అన్నమాట. చూస్తున్నారు కదండి, ఏ భవనం కా భవనం
ప్రహరీ కూడా నిర్మిస్తున్నారనమాట. అలాగే మనం చూస్తున్నవి అన్నీ G+1తో నిర్మిస్తున్నారండి. చూడొచ్చు దాదాపు అన్నీ అయితే పూర్తయినాయి అనమాట ఈ స్లాబులు పోయడం అయితే. ఇంకా నెక్స్ట్ మనకి ఇంటీరియర్గా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. చూడొచ్చు వర్కర్స్ కూడా చాలామంది చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు అమరావతిలో జరిగే ప్రతి పని అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, దేనికి దానికి ఇండివిజువల్గా అయితే ఉన్నాయన్నమాట హౌసెస్. ఇక్కడ చూడొచ్చు ఇదే అండి, ఈ బంగ్లాని అయితే చాలా బాగా అయితే సిద్ధం చేశారనమాట. ఇంకా మనకి ప్రతిదీ ఇలాగే ఉంటుందండి. చూడొచ్చు ఆ గ్రిల్స్తో ఆ డిజైన్ కానీ ఆ భవనం కానీ చాలా బాగుందండి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే పూర్తయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఈ భవనాలకి ప్లాస్టరింగ్ కూడా చేశారు. అలాగే ప్రహరీకి సంబంధించింది, అలాగే సెక్యూరిటీ రూమ్స్కి సంబంధించింది మొత్తం సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇంటీరియర్ వర్క్స్ ఇవి జరగడమే బ్యాలెన్స్ అయితే ఉందండి. అలాగే వర్కర్స్ కూడా షిఫ్ట్లు వారీగా పనులు అయితే చాలా స్పీడ్గానే చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, చివరి వరకు అన్నీ G+1తో అయితే నిర్మించారనమాట. ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి చూద్దాం. వర్కర్స్ని మీరే గమనించవచ్చు, రోడ్డు మీద చాలామంది వర్కర్స్ అయితే. నేను లంచ్ టైంలో వెళ్ళడం వల్ల లంచ్ టైం అయిపోయిన తర్వాత వర్కర్స్ అందరూ వర్కింగ్ పని మీద అయితే ఇంకా మళ్ళీ వెళ్తున్నారనమాట. ఆ టైంలో నేను వీడియో తీస్తున్నా. ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ దగ్గర 1 and 2 టవర్స్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. అలాగే 5 టవర్స్కి సంబంధించిన స్ట్రక్చరు, దాని డిజైన్, దాని యొక్క ప్రాసెస్ మొత్తం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అక్కడ బోర్డు మీద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర లోపల ఫ్లోరింగ్ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుని నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. థ్యాంక్స్ ఫర్